సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతి దహనాన్ని చేసి నేటికి సరిగ్గా 95 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు ఆ మహనీయుడు స్టార్ట్ చేసిన ఆ దహన కార్యక్రమం ఈనాటికి ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉండాల్సిన పరిస్థితుల్లో ఈరోజు స్త్రీలు కానీ అణగారిన కులాలు కానీ ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు అసలు మనుస్మృతి దహనం చేయాలని ఎందుకు అనుకున్నాడు, దాని వెనుకున్న చారిత్రక కారణాలు ఏంటి అనేది ఈరోజు మన ముందు ఉన్న కొంతమంది వక్తలు మనతో కలిసి మాట్లాడడానికి, వాళ్ళ అనుభవాలను మనతో షేర్ చేయడానికి మన ముందుకు వచ్చారు. ప్రొఫెసర్ సుధారాణి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అకాడమిక్ హెడ్గా పనిచేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, భాగిరెడ్డి వర్మ మీద అనేక పరిశోధనాత్మక వ్యాసాలను రాశారు. మనకున్న అతి కొద్ది మంది విమెన్ మేధావుల్లో ఆమె కూడా ఒకరు. ఆమెను స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జూపాక సుభద్ర గారు సెక్రటేరియట్ ఎంప్లాయీ, ప్రముఖ స్త్రీవాద దళిత రచయిత్రి, అనేక కథలను నవలను స్త్రీల కోణంలో నుంచి ఆవిష్కరించిన గొప్ప రచయిత్రి. ఆమెను స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బౌద్ధ సంఘం అధ్యక్షురాలు ధమ్మమిత్ర స్వర్ణలత మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గత దాదాపు 30 సంవత్సరాలుగా ధమ్మంని, పంచశీల్ని ముందుకు తీసుకుపోతూ అనేక మందికి ఆదర్శంగా నిలిచి మాలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ మిగిలించిన గొప్ప ఆదర్శమూర్తిగా నేను స్వర్ణలత ఆంటీని భావిస్తాను. ఆవిడ మా సంఘానికి అధ్యక్షురాలు. ప్రొఫెసర్ మాయా, ఈవిడ డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్గా పనిచేస్తున్నారు. ఈరోజు మన బుద్ధిస్టులు అంటే ముఖ్యంగా మహారాష్ట్ర బుద్ధిస్టులని హిందీలో ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి మాయను ప్రత్యేకంగా ఎంచుకున్నాము. ఎందుకంటే భాషా సమస్య కొంత మన మధ్య ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ మాయ గారిని మేము రిక్వెస్ట్ చేశాము హిందీలో మాట్లాడమని. డాక్టర్ అరుణ మా మహిళా సంఘం నుంచి మనుస్మృతి దహనం సంబంధించి ఆమె తన ప్రజెంటేషన్ చేస్తారు. ఆమె స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు బుద్ధవందన చేద్దాం. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం. ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి. అందరికీ జై భీమ్. ఇప్పుడు మనము బుద్ధవందన చేద్దాం. బుద్ధం నమామి, బుద్ధం నమామి, ధమ్మం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి, సంఘం నమామి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. 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 బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం
गच्छामि तदीयम्पि संघं शरणं गच्छामि तदीयम्पि संघं शरणं गच्छामि पानातिपाता वेरमणि सिक्खापदं समादियामि पानातिपाता वेरमणि सिक्खापदं समादियामि अदिन्नदाना वेरमणि सिक्खापदं समादियामि अदिन्नदाना वेरमणि सिक्खापदं समादियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादियामि मुसावादा वेरमणि सिक्खापदं समादियामि मुसावादा वेरमणि सिक्खापदं समादियामि सूरामेरय मज्जपमादठाना वेरमणि सिक्खापदं समादियामि सूरामेरय मज्जपमादठाना वेरमणि सिक्खापदं समादियामि साधु 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 बोलो बाबा साहेब अंबेडकर की ఈనాటి ఈ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా మా అధ్యక్షురాలు స్వర్ణలత గారిని కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ జై భీములు, నమో బుద్ధాయ. ఈరోజు మనమందరము ఈ మనుస్మృతి దహనం మన సందర్భంగా అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మనం ఈరోజు మనుస్మృతి దహనాన్ని మనము మహిళా విముక్తి దినంగా జరుపుకుంటున్నాం. అది మహిళా విముక్తి దినంగా ఎందుకు జరుపుకుంటున్నాము, ఈ మనుస్మృతిని దహనం బాబాసాహెబ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈరోజు మన వక్తలు దాని గురించి మీకు వివరంగా చెప్పగలరు. అయితే మనుస్మృతి దహనం చేసింది మనం ఈ భారతదేశంలోనే ఒక గొప్ప మహత్వపూర్ణ సంఘటన 1927-25 డిసెంబర్లో జరిగింది. ఈ సంఘటన దేశంలోనే ఇది మొట్టమొదటి ఉద్యమంగా చెప్పుకోవచ్చు. తర్వాత బాబాసాహెబ్ ఈ జర్మనీ నుంచి చదువుకొని తను చదువు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అతను ఈ కుల వివక్షకు అతను గురి కావడం తప్పలేదు. ఎన్ని ఉన్నత చదువులు చదువుకున్నా ఆయన ఈ కుల వివక్షకు గురి కాక తప్పలేదు. అప్పుడు ఆయన చాలా గంభీరంగా ఆలోచిస్తాడు. ఈ కుల వివక్ష ఏంటి, ఇది మనుషుల్లో ఈ భేదభావం ఇవన్నీ ఏంటి, ఎందుకు ఈ చట్టాలు మానవతకు విరుద్ధమైన చట్టాలు ఇవన్నీ ఏంటని చాలా గంభీరంగా ఆలోచించి అప్పుడు ఆయన ఈ హిందూ ధర్మశాస్త్రాలన్నీ క్షుణ్ణంగా చదవడం జరిగింది. అందులో గీత, రామాయణము, వేదాలు అన్నీ కూడా చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఈ 13 సార్లు చదివినట్టుగా బాబాసాహెబ్ మనకు తెలుస్తుంది. ఆయన చదివిన తర్వాత అందులో తెలుసుకున్నది ఏంటి, అందులో ఏమీ లేదు, అది పూర్తిగా అభిన్నమైనది, అది ఎవరికి సంబంధించింది కాదు, మానవతకు విరుద్ధమైనది, మానవతకు ఒక శత్రుత్వం ఇది. అందులో సమానత లేదు, సౌభ్రాతృత్వం లేదు, ఎటువంటి మానవుడిగా జీవించే ఎటువంటిది కూడా అందులో లేనందువలన ఇది మనకిది పనికిరాదు, మనం దీన్ని వ్యతిరేకించాలి, ఇది మనం అని చెప్పి అతను పిలుపునిచ్చాడు. అది ప్రజలలో ఆమోదం చెంది ఆయన అందరికి తర్వాత పదే చెప్పి అందరూ తెలుసుకున్నామంటే ఇప్పుడు ఆ మనుస్మృతిని అతను దహనం చేయడం జరిగింది. ఈ మనుస్మృతి దహనం చేసి రామరాజ్యాన్ని అతను అంతం చేశాడు. మళ్ళీ భీమ్ యుగాన్ని అతను ప్రారంభించాడు. ఈ భీమ్ యుగంలో మనమంతా స్వేచ్ఛగా మనము ఇది ఊపిరి పీల్చుకుంటున్నామని చెప్పుకోవచ్చు. సో ఇంకా మీకు వక్తలు వచ్చారు, వాళ్ళంతా మీకు చాలా వివరంగా దాని గురించి చెప్పగలరని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ ఒక శాసనాల ద్వారా ఉన్నటువంటి ఈ స్మృతిని తగులబెట్టడం అన్నటువంటి అతిపెద్ద నిరసనని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927లోనే చేశారు. బట్ ఇప్పటికి కూడా మనం ఆ దిశలోనే ప్రయాణం చేస్తున్నాము. దీంట్లో మనుస్మృతిలోని కొన్ని శ్లోకాలు ఈ స్త్రీలకు వ్యతిరేకంగా అంటే తీస్తే చాలా ఉన్నాయి,
స్త్రీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను కూడా నేను ఇప్పుడు చదువుతాను, వాటి అర్థాలతో సహా. బాల్యే పితుర్వశే తిష్టేత్పాణి గ్రాహస్య యవ్వనే పుత్రాణం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతాం. బాల్యంలో స్త్రీ తండ్రి చెప్పు చేతుల్లోనూ, యవ్వనంలో భర్త అధీనంలోనూ, భర్త మరణానంతరం పుత్రుల మాట పాటించడంలోనూ గడపాలని, స్వేచ్ఛగా ఉండరాదని మనుశాసనం. అంటే మామూలుగా ఎవరైనా ద్రోహులు, విద్రోహులు, తప్పులు చేసిన వాళ్ళ మీద చేసే శాసనాల్ని స్త్రీగా పుట్టినప్పుడే వారి మీద శాసనాల ద్వారా వారిని అణచివేతకు గురి చేసేటువంటి ఒక దుష్ట సంప్రదాయాన్ని వీటి ద్వారా మను తీసుకొచ్చాడు. కాబట్టి ఈ శాసనాన్ని మేము తగులబెడుతున్నాం. చదివేస్తున్నా. ఇంకొక శ్లోకాన్ని చెప్పాలనుకుంటున్నాను. దైవ పిత్ర్యా తిజేయాని తత్ప్రధానాని యస్యతు నాశ్యంతి పితృదేవాస్తన్య చ స్వర్గసా గచ్చతి. అంతేకాదు, ఇదంట మరి స్త్రీలు తాను చేసే దైవ సంబంధ కార్యక్రమాలను, పితృ సంబంధ శ్రాద్ధాలను, అతి పూజలను శూద్ర స్త్రీతో కలిసి, అంటే భార్యగా ఉంటే కూడా ఆ స్త్రీ తన పక్కన కూర్చోబెట్టుకుని చేయించినట్లయితే ఆ హవ్యకవ్యాలేవి దేవతలకు, పితృదేవతలకు అంగీకారం కావు, ఆ బ్రాహ్మణునికి నరకమే గతి అని కూడా, అంటే శూద్రులుగా చెప్పబడినటువంటి స్త్రీలతో భార్యగా పక్కన కూర్చోబెట్టుకున్నా వాడు నరకానికి పోతాడన్నటువంటి ఒక స్పృహని ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక అసాంఘిక దుష్ట శక్తిగా ఈ మనుస్మృతి నశించాలి, నశించాలి, మనుస్మృతి నశించాలి, మనుస్మృతి విధానం నశించాలి. ఇంకొక శ్లోకం చెప్పదలుచుకున్నాను. స్వభావయేష నారీనాం నరణామిత దూషణం అతోర్ధాన్న ప్రమాద్యంతి ప్రమదాసు విపచ్చిత. అంటే పురుషుల్ని మోహింపజేసి వారిని చెరపడం స్త్రీలకి స్వభావ సిద్ధంగా వచ్చిన లక్షణం. కనుక విద్వాంసులైన వారు స్త్రీల విషయమై ఏమరుపాటుగా ఉండరాదని హెచ్చరిక చేశాడు మనువు. అంటే ఉగ్రవాదుల రూపంలో స్త్రీని, ఆమె యొక్క సౌందర్యాన్ని, ఆమెకున్నటువంటి సుగుణాలని ఉగ్రవాదుల రూపంలో వర్ణించినటువంటి ఒక విద్రోహ శక్తి మనువు. ఇంకొకటి చెప్తున్నాను. సదా ప్రహృష్టయా భావ్యం గృహకార్యేషు దక్షయ సుసంస్కృతో వస్కరయ వ్యయే చాముక్త హస్తయ అన్నాడు. అంటే భర్తకి తన ఇష్టం ఉన్నా లేకున్నా భార్య చిరునవ్వుతో ఉండటం, ఇంటి పనులలో నేర్పరితనాన్ని కలిగి ఉండటం, గృహ సామాగ్రిని అంతటినీ పదిలంగా అమర్చుకోవడం, పొదుపురితనాన్ని కలిగి ఉండడం, ఇలాంటి వాటి మాత్రమే వారి డ్యూటీస్గా, వారి ఇంట్లో ఉన్నటువంటి వర్కర్స్కి ఎట్లయితే డ్యూటీస్, వాళ్ళకి బాధ్యతలు, డ్యూటీస్ అప్పగిస్తారో హక్కులు కాకుండా అన్నది అని చెప్పాడు. డాక్టర్ అంబేద్కర్ ఈ దహన కార్యక్రమాన్ని ఎందుకు చేశాడు, ఆ నేపథ్యాన్ని ఒక 2 నిమిషాల్లో మా సంఘం నుంచి ఒక చిన్న నోట్ తయారు చేశాము. దాన్ని మీ అందరి కోసం నేను చదివి వినిపిస్తాను. మహచ్చెరు మంచినీళ్ళ మీద హక్కు కోసం డాక్టర్ అంబేద్కర్ చాలా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. భారతదేశ చరిత్రలో ఇది అతిపెద్ద మానవ హక్కుల పోరాటంగా ప్రసిద్ధిగాంచింది. మన దేశంలో మనువు విధించిన ఆంక్షలకు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మెజారిటీ ప్రజలు బలి అవుతూనే ఉన్నారు. భారతదేశంలో 2 రకాల వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. ఒకటి మనువాద వ్యవస్థ, రెండవది బహుజన హితము బహుజన సుఖాయ అంటూ బుద్ధుడు తీసుకొచ్చిన ధర్మ విప్లవం. ఈ మను వ్యవస్థ కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య వర్గాల పురుషులకు మాత్రమే హక్కులు ఉన్నాయి అని వాళ్ళు రిప్రజెంట్ చేస్తే 90% మంది ప్రజల హక్కులు నిరాకరించిన వ్యవస్థ ఈ మానవాది వ్యవస్థ. దీనికి వ్యతిరేకంగా బుద్ధుడు ధమ్మ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దాదాపు ఆయన జీవితకాలం అంతా పనిచేశాడు. ఆ మహనీయుడికి చేసిన కృషి వల్ల భారతదేశం అన్ని రంగాల్లోనూ వికసించింది. బుద్ధుడి బోధనలతో ప్రభావితమైన మౌర్య వంశ రాజుల్లో ముఖ్యులు చంద్రగుప్తుడి నుంచి సామ్రాట్ అశోకుడి వరకు వారి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తాం. అశోకుడి మనవడు బృహద్దత్త మౌర్యను పుష్పమిత్ర శృంగుడు చంపి శృంగవంశాన్ని స్థాపించాడు. ఆనాటి నుండే మనువు పేరుతో మనుస్మృతులు మొదలై భారతదేశంలోని ప్రజల మీద ఆంక్షలు ప్రారంభమవడమే కాక కుల వ్యవస్థకు పునాదులు కూడా పడ్డాయి. ఇదే సమయంలో మనువాదులు వాల్మీకి రామాయణం బయట తీసుకొచ్చారు. రామరాజ్యంలో స్త్రీల హక్కులు ఏ విధంగా నిరాకరించబడాయో శూద్రుడైన శంభూకుడిని చదువు నేర్పుతున్నాడనే నెపంతో చంపేసిన చరిత్రను హిందూ మతంలో చిక్కుముడులు అనే రచనలో బాబాసాహెబ్ చాలా వివరంగా రాశాడు. బ్రాహ్మణిజానికి బుద్ధిజానికి మధ్య జరిగిన పోరాటమే భారతదేశ చరిత్రగా బాబాసాహెబ్ మనకు అభివర్ణించాడు.
అసలు బాబాసాహెబ్ ఎందుకు కాల్చవలసి వచ్చింది అని చూసినప్పుడు ఛత్రపతి శివాజీ తల్లి జిజాబాయి తన కొడుకు పెద్ద పోరాట యోధుడిగా తయారు చేస్తుంది. స్వదేశంలోని శత్రువులనే కాదు విదేశీ దురాక్రమదారులను ఎదుర్కొన్న వీరుడైనప్పటికీ శూద్రుడు అనే కారణంగా బ్రాహ్మణులు క్షత్రియ హోదాను ఇవ్వడానికి నిరాకరిస్తారు. తన రాజ్యంలో బ్రాహ్మణులు ఎవరు ముందుకు రాకపోవడంతో కాశీ నుంచి గంగాభట్ అనే ఒక బ్రాహ్మణుడిని లక్షల విలువైన బంగారము ఇతర కానుకలు ఇచ్చి ఇక్కడ పిలిపిస్తే అతను కూడా తిలకం దిద్దడానికి నిరాకరిస్తే ఎడమకాలి బొటనవేలుతో శివాజీని తిలకం దిద్ది అవమానించిన చరిత్ర బ్రాహ్మణీయ మనోవాద వ్యవస్థది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న చరిత్ర అంతా అధ్యయనం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని సమూలంగా మార్చాలని నిర్ణయం తీసుకుని మహచ్చెరువుతో తన పోరాటాన్ని ప్రారంభించాడు. ఆ మీటింగ్ ఉపన్యాసానికి ఉత్తేజితుడైన తన మిత్రుడు బ్రాహ్మణుడైన బాబు సాహెబ్ సహస్రబుద్ధే ఈ మెజారిటీ ప్రజల మీద ఇంత అమానుషమైన క్రూరమైన అన్యాయమైన ఆంక్షలు విధిస్తూ వారి అణచివేత కారణమైన ఈ మనుస్మృతిని నేను తగలబెడుతున్నాను అని వాటిని పఠిస్తూ మరో 3 సూత్ర నాయకులతో కలిసి దాన్ని తగలబెట్టాడు. దీని తర్వాత కాలారం టెంపుల్ ప్రవేశము ఇక్కడ కూడా ఇదే రకమైన అవమానం జరిగింది. మనువాద వ్యవస్థలో ఒకవైపు పోరాటం చేస్తూనే ప్రజలను కూడా బౌద్ధం వైపు మళ్ళీ అనేక కార్యక్రమాలు డాక్టర్ బాబాసాహెబ్ తీసుకున్నాడు. వీటన్నిటికీ పరిష్కారంగా తనకు అంది వచ్చిన రాజ్యాంగం రాసే అవకాశాన్ని 100కు 100% కూడా సద్వినియోగం చేసుకున్నాడు. భారతదేశంలో ఏ వర్గాలకు కులాలకు మతాలకు అన్యాయం జరగకుండా చట్టము న్యాయము అవకాశాలు అందరికీ సమానంగా అందేలా ప్రయత్నించాడు. రాజు కడుపులో రాజే పుడతాడని మను నీతిని బద్దలు కొట్టి సామాన్యుడి కడుపును కూడా మహారాజు పుడతాడని నిరూపించిన ఘనత బాబాసాహెబ్ది. ఉదాహరణకు ఛత్రపతి శివాజీ జరిగిన అవమానానికి ప్రతీకారంగా కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయి బ్రాహ్మణుడైన వాజ్పేయి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించిన విషయం మీ అందరికీ తెలిసిందే. తన ప్రతీకారాన్ని రక్తపాతంతోనూ మరో పద్ధతితోనూ చేయలేదు. రాజ్యాంగం ద్వారా అణగారిన కులాలకు వర్గాలకు స్త్రీలకు సమాన హక్కులు సమాన అవకాశాలు కల్పించి మనవాదులకు సమాధానం చెప్పాడు. బాబాసాహెబ్ మనవాదం మీద 90 ఏళ్ల ముందే పోరాటం మొదలుపెట్టినప్పటికీ 75 ఏళ్ల రాజ్యాంగం ద్వారా సామాన్యులకు అందిన స్వేచ్ఛ సమానత్వాలను ఈనాటికి మనువాద వ్యవస్థలు అడ్డుకుంటూనే ఉన్నాయి. సామాన్యుడికి ఆయుధంగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలని మళ్ళీ మనల్ని బానిసల్లాగా మార్చుకోవాలని హిందూ ఫాసిస్ట్ శక్తులు బలంగా పనిచేస్తున్నాయి. కానీ మనమేం చేస్తున్నాం? అంబేద్కర్ వాదులము బుద్ధిస్టులం అంటూ అన్ని సంఘాలు పెట్టుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం అన్న విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే చిన్న ప్రయత్నంగా మా బౌద్ధ మహిళా సంఘం ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని భావించి ఈనాటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు మన వక్త సుధారాణి గారు మనకి ప్రసంగిస్తారు. సుధారాణి గారు ఈమె డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అకాడమిక్ హెడ్గా ఉన్నారు. జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో అనేక పరిశోధనా వ్యాసాలు రాశారు. మనకున్న అతి కొద్ది మంది మహిళా మేధావుల్లో సుధారాణి గారు కూడా ముఖ్యులు. ఆది హిందూ మితామహుడు భాగ్యరెడ్డి వర్మ మీద డాక్టర్ అంబేద్కర్ మీద పుస్తకాలు రాశారు. ఇప్పుడు నేను ప్రొఫెసర్ సుధారాణి గారిని ఆహ్వానిస్తున్నాను ఆమె మనకి ఈరోజు ప్రసంగించడానికి. జై భీమ్, జై బుద్ధ. ఈ వేదికకి పైనున్న ధమ్మమిత్త స్వర్ణలత గారు, బిఎన్ రత్న గారు, భాగ్య ప్రధాన కార్యదర్శి, అరుణ పరంధాములు కోశాధికారి, అల్లా భవానీ సహాయ కార్యదర్శి, ఇంకా వేదిక మీద ఉన్న సుభద్ర మై గుడ్ ఫ్రెండ్, మాయ హెడ్ డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు ఇప్పుడే మనము ఈ మనుస్మృతిని సింబాలిక్గా తగలబెట్టి ఒక డిసెంట్ మనము ఏదైతే శాస్త్రాలు, ఏదైతే ధర్మసూత్రాలు, ఏదైతే మనవి కాని అనేక పురాణాలు మన జీవితాన్ని శాసించినాయో, మనవి కాని అని ఎందుకు అంటున్నా అంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలకి సంబంధించినవే ఇవన్నీ పురాణాలు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలకు 4 కులాలకు సంబంధించిన వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని రాసుకున్నారు, వాళ్ళకు ఒక కోడ్ని రాసుకున్నారు, ఒక ఫిలాసఫీని రాసుకున్నారు. అయితే మరి ఇవేమి చెందని మనకేం సంబంధం? మనం ఎందుకు వాళ్ళు తగలబెట్టాలా? 4 కులాలలో మనం లేం కదా. కుల బాహ్యులు, అవుట్ సైడ్, అవుట్ కాస్ట్, అంత్యజులు, అంటరాని వాళ్ళు, చమార్లు, మాంగ్, మహర్, ఈ కులాలన్నిటిని కూడా అవర్ణులు, వర్ణం లేదు, కులం లేదు, కులబాహ్యులు, అంటరాని వాళ్ళు, ఇన్ని సినోనిమ్స్ మనకి చాలా వాళ్ళు ఇచ్చిన బిరుదులు ఇవన్నీ. సో మరి ఇవన్నీ ఉన్న మనకి ఈ 4 కులాలకి మనకు సంబంధం లేని వాళ్ళని 4 కులాల యొక్క శాస్త్రాల్ని మనం ఎందుకు తగలబెట్టాలి? ఆ ప్రశ్న బాబాసాహెబే తగలబెట్టడం బాబాసాహెబే ఎందుకు చేయాలి?
మనకి సంబంధించినంత వరకు మన జీవితాలకి భాగ్య విధాత కానీ అన్నిటికీ భారతదేశం యొక్క మొత్తం రూపురేఖల్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు తగలబెట్టాలి? ఇది కులాన్ని పెంచి పోషించే ఈ ధర్మశాస్త్రాలు సూత్రాలు ఏదైతే ఉన్నాయో వీటిని అన్నిటిని ధ్వంసం చేసి వాటిని ధిక్కరించి వాటిని మనుగడ లేకుండా చేసి మరో రాజ్యాంగాన్ని, మన నవభారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పూనుకున్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని తిరస్కారాలు, ఎంతమంది వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా సైలెంట్గా భరించాడు. ఆయన ఒక్కడికే కోసమైతే మేము ఇప్పుడు ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఏమన్నా గొడవ వచ్చిందనుకో, అరే ఎందుకు ఈ పదవి, నేను ఇప్పుడు హైయెస్ట్ దాంట్లో వీసీ తర్వాత పోస్ట్లో ఉన్నా, నాకు రోజు ఒక ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ఏంది ఇది, వెళ్ళిపోతే నా డిపార్ట్మెంట్ నేను వెళ్ళిపోతే బెటర్ కదా అనిపిస్తుంది. కానీ అక్కడ అలాంటి మాట బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఎన్ని తిరస్కారాలైనా మౌనంగా భరించింది. ఇన్ని కోట్ల మంది దళితుల భవిష్యత్తు కోసం, ఇంతమంది సగజ భాగమైన స్త్రీల భవిష్యత్తు కోసం, హిందూ కోడ్ బిల్లు రాలేకపోయినా వ్యతిరేకించిన ముక్కలు ముక్కలుగా అయినా చట్టాల రూపంలో తర్వాత అయినా వచ్చినాయి. ఇది బాబాసాహెబ్ కృషి వల్ల. ఈనాడు ఏ స్త్రీ సంఘాలు, ఏ మహిళా సంఘాలు బాబాసాహెబ్ని స్త్రీవాదిగా అన్నారు. ఈరోజు స్వర్ణలత మేడం అన్నారు స్త్రీవాది అని. మనం అంటున్నాం, బౌద్ధ మహిళ అంటుంది, మన దళిత మహిళ అంటుంది. అందరు మహిళలు అనే రోజు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ఎదురు చూస్తాము. అండ్ మన వంతు కృషి ఈ సమాజాన్ని మార్చే దిశగా, బౌద్ధ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా, సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దశగా మీరు చేసే పోరాటంలో నేను వెంట ఉంటాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా జై భీమ్, జై భీమ్, జై బుద్ధ. థ్యాంక్స్ సుధారాణి గారు, చాలా బాగా మీరు వివరించారు. చరిత్రలో మనం ఏ విధంగా మనము పడింది పాటలు, బాబాసాహెబ్ చేసినవన్నీ కూడా మనం చాలా వివరంగా మనకు వివరించారు. ఇప్పుడు మాయాదేవి మాట్లాడతారు. డాక్టర్ మాయాదేవి ఉస్మానియా యూనివర్సిటీలో హిందీ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు బాగా. అప్పటి నుంచి మీ అంబేద్కర్ యొక్క అనుయాయి, చదువుకునే రోజుల నుంచే ఆమె అంబేద్కర్. हिंदी में बोलना मैं अभी डॉक्टर माया देवी को स्वागत करती हूँ कुछ बातें बताने के लिए. उन्होंने अभी उस्मानिया यूनिवर्सिटी में हिंदी डिपार्टमेंट में उन्होंने हेड के रूप में काम कर रही है. और बचपन से ही मुझे पहचानती हूँ और बचपन से ही उनको बाबा साहब के प्रति बहुत ही श्रद्धा और ये है. और उन्होंने बचपन से ही जब पढ़ती थी, जब उन्होंने स्टूडेंट थी, जब से उन्होंने बाबा साहब के बारे में उन्होंने स्पीच देती थी, अच्छी बात करती. अभी मैं माया देवी को स्वागत करती हूँ. उन्होंने हमारे लिए कुछ बताइए. मनुवादी व्यवस्था ने यहाँ की स्त्री को सती बना दिया. मनुवादी व्यवस्था ने यहाँ की स्त्री को सती बना दिया. गौतम बुद्ध ने उसे भिक्षुनी माता बना दिया. गौतम बुद्ध ने उसे भिक्षुनी माता बना दिया. ज्योतिबा फुले ने उसे विद्यावती बना दिया. ज्योतिबा फुले ने उसे विद्यावती बना दिया. लेकिन मेरे बाबा साहब ने उसे राष्ट्रपति बना दिया, राष्ट्रपति बना दिया, राष्ट्रपति बना दिया. संपूर्ण विश्व को शांति का मार्ग बताने वाले करुणा के महासागर तथागत भगवान गौतम बुद्ध, करोड़ों दलितों के मसीहा, भारतीय संविधान के निर्माता, युग पुरुष, बोधिसत्व, परम पूज्य डॉक्टर बाबा साहब अम्बेडकर, इन लोगों को मैं त्रिवार वंदन करते हुए आज के इस सभा के सभाध्यक्ष, उपस्थित मंच पर आसीन विद्वज्जन, भिक्षुनी माताएं, सभागार में उपस्थित सभी को मेरा प्यार भरा जय भीम. आज हम लोग यहाँ पर महिला विमुक्ति दिन सादर कर रहे हैं, यानी मनुस्मृति दहन दिवस हम यहाँ पर मना रहे हैं. ये बहुत ही खुशी की बात है. क्यों? बाबा साहब ने मनुस्मृति दहन दिवस क्यों मनाया, इस विषय पर हमारे दीदी ने बहुत ही विस्तार से प्रकाश डालने की कोशिश की है. लेकिन हमारी मराठी दीदियाँ और माताएं यहाँ पर उपस्थित है, इसीलिए मुझे यह दायित्व दिया गया है कि हिंदी में मैं उसी बात को बोलने का प्रयास करूं जो मुझे समझ में आता है. तो बाबा साहब ने मनुस्मृति दहन क्यों की?
क्योंकि बाबा साहब मानते थे कि मनुस्मृति जो है इस हिंदू व्यवस्था की आचार संहिता थी, मूल आचार संहिता थी। उन लोगों का एक तरह का संविधान ही था जिस पर यह सारा हिंदू समाज चलता था। और इस किताब में जो है ऐसी ऐसी बातें बताने का प्रयास किया गया है जो एक वर्ग के लिए अमृत का काम करती है, लेकिन दूसरे वर्ग के लिए वही बातें जहर का भी काम करती है। तो यहाँ पर जो है ब्राह्मण लोगों को ब्राह्मण के श्रेष्ठत्व को बताने का ज़्यादा प्रयास किया गया है कि ब्राह्मण जो है मूलतः किस प्रकार से सर्वश्रेष्ठ है, इसको बताने का प्रयास किया गया है। और जो अन्य लोग हैं, जो शूद्र है, दलित है, बहुजन है, उन लोगों को कनिष्ठ बताने का इस किताब में प्रयास किया गया है। और इसमें जो है यही बताने का प्रयास किया गया है कि ये जो जाति व्यवस्था है ये एक वर्ग के लिए किस प्रकार का अमृत का काम करती है, वही जाति प्रथा दूसरे वर्ग के लिए कैसे जहर का काम करती है उसे भी बताने का प्रयास किया है। इसलिए बाबा साहब ने इस जाति व्यवस्था को किसकी उपमा दी? ये जो जाति व्यवस्था है वह एक मीनार की तरह है जिसमें एक एक फ्लोर, एक एक मंजिला, 4 मंजिले है, 4 फ्लोर है। और ध्यान देने की बात यह है कि इस एक एक मंजिले में जो जाति पैदा हुई है, ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र, ये सारी जातियां उस मंजिले में हमें दिखाई देती है। लेकिन ध्यान देने की बात यह है कि इस इमारत को जीना नहीं है, सीढ़ियां नहीं है चढ़ने के लिए। तो जिस मंजिले में जो व्यक्ति पैदा होगा उसी मंजिले में उसे मरना होगा। मतलब ब्राह्मण कितना भी अगर अयोग्य है तो उसे योग्य ही माना जाएगा, और एक दलित व्यक्ति कितना भी अगर योग्य हो तो उसे अयोग्य ही माना जाएगा। इस प्रकार की अमानवीय व्यवस्था इस किताब में लिखी गई थी, इसीलिए भी बाबा साहब ने उसका विरोध किया था। इस मनुस्मृति दहन दिवस पर हम ये प्रण करें कि बाबा साहब ने जिन विचारों को बताया था उस पर चलने की पूरी हम लोग कोशिश करेंगे। इस आशा के साथ मैं जाते जाते इतना ही बोलना चाहूँगी कि इस देश की ये मिल्कियत है, इस देश का ये गहना, इस देश की ये मिल्कियत है, इस देश का ये गहना, ये है किसी की बेटी और ये है किसी की बहना, ये है किसी की बहना। मुझे यहाँ पर आप लोगों ने बुलाया, समय दिया और मेरे बातें आप लोगों ने सुनी, अच्छा लगा। तो आप लोगों को जो है बहुत बहुत धन्यवाद देते हुए मेरे चंद शब्द समाप्त करती हूँ। जय हिंद, जय भारत, जय भीम। ఇప్పుడు మనము ఫాతిమా షేక్ అనే రిటర్న్ బై నాజిర్ అహ్మద్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాము. जय फातिमा शेख, जय जय फातिमा शेख। ఇప్పుడు జూపాక సుభద్ర గారు మనకు ప్రసంగిస్తారు. ఈమె సెక్రటరీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అనేక కథలు, కవితలు, నవలలు రాశారు. దళిత స్త్రీల సమస్యల మీద గత 30 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. నేను ఇప్పుడు సుభద్ర గారిని ఆహ్వానిస్తున్నాను మన ముందు. థ్యాంక్ యూ స్వర్ణలతక్క, చాలా సంతోషంగా ఉంది. మనుస్మృతిని అది దహనం చేస్తుంటే మైండ్లో కూడా దహనం చేసినట్టే అనిపించింది. సో భాగ్య ఇది వరకు 2019 చాలా పెద్ద ఎత్తున తెలుగు యూనివర్సిటీలో ఇదే రోజు చాలా పెద్ద ఎత్తున చాలా మంది మహిళలు, చాలా హ్యూజ్ గ్యాదరింగ్. సో బౌద్ధ మహిళా సంఘం ఆవిర్భావం పురస్కరించుకొని చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో భాగ్య అండ్ టీమ్తో అది జరిగింది. మళ్ళీ మధ్యలో ఈ కోవిడ్ దీనివల్ల ఆగిపోయిందేమో, కానీ మనుస్మృతిని దహనం చేయాలి, ఆ రోజు చేయాలి అంటే దహనం చేసిండ్రా, ఎందుకు అసలు ఎవరు ఈ మనువు అనే ఇది వస్తుంది. సో బౌద్ధ మహిళల కోసము ఈ మనుస్మృతి దహనానికి సంబంధించి ఎట్లా ఉండాలి, మనము అంబేద్కర్ మనం ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఈ కుల సమాజాన్ని ఎట్లా ఫేస్ చేయాలి,
దాన్ని ఎట్లా నిర్మూలించాలి. సో మనుస్మృతి దహనానికి సంబంధించి ఈరోజు అంబేద్కర్ ఒక కులం లేని సమాజం, అసలు ఈ మనుస్మృతి అనేది ఎవరు రాసిండు, 180 క్రీస్తు పూర్వం 187 ఇదిలో మనుస్మృతి వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు, సుధారాణి లాంటి వాళ్ళు. ఆ 187లో చాతుర్వర్ణ్యం, ముఖం నుంచి బ్రాహ్మడు, భుజాల నుంచి క్షత్రియులు, పొట్ట నుంచి వైశ్యులు, కాళ్ళ నుంచి శూద్రులు. ఇవన్నీ మరి దళితులు ఆదివాసీలు ఎక్కడి నుంచి వచ్చింది, మహిళలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు విమెన్కి సంబంధించి ఆయన చాలా ఒక 10 ఏళ్ళు వాళ్ళ కోసము కేటాయించింది. 10 ఏళ్ళు కష్టపడి ఆయన ఒక ముసాయిదా తయారు చేసింది. ఆ ముసాయిదాలో హిందూ కోడ్ బిల్లు ముసాయిదా ఫ్రంట్ పేజీలోనే ఆయన హిందూ స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం హిందూ కోడ్ బిల్లు అని ఉంటుంది. హిందూ స్త్రీలు, మనం హిందూ స్త్రీలం కాదు, మనము హిందూ స్త్రీలం కాదు, మనము సమాజంలో ఉత్పత్తి చేస్తున్న వాళ్ళం, మనం వంటిండ్లు దాటని వాళ్ళం. అసలు మనకు వంటిండ్లే లేవు, మనకు ఒక ప్రపంచం, అది పర్యావరణ ప్రపంచం, అది బహిర్ప్రపంచం. బయట 3 రాళ్ళు పెట్టుకొని వండుకుంటాం, పట్టణ తీసేసి వెళ్ళిపోతాం. మన మహిళలు 4 గోడల మధ్య మనం లేవు. 95% మహిళలు 4 గోడల మధ్య లేరు. గడప దాటితేనే కడుపు నిండే మహిళలు. ఈ మహిళల గురించి కాదు ఆయన స్పష్టంగా చెప్పిండు ఆయన. అప్పుడు చాలామంది సవర్ణ మగవాళ్ళ అనడానికంటే వాళ్ళని శ్రేష్ఠ పురుష సమాజం అనాలి వాళ్ళని. ఎందుకంటే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, మనది ప్రాకృతిక భాష, ప్రకృతి భాష, ప్రాకృతం. బౌద్ధం ఉన్న సాహిత్యం అంతా ప్రాకృత భాష. ఏంటి ప్రాకృత భాష? లోకల్ లాంగ్వేజ్లో మనదంతా ఈ ప్రాకృతం, ఈ బౌద్ధ సాహిత్యం అంతా ఉంది. సంస్కృతం లేదు. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి మనం అనలే. 95%లో 50% 40% ఉన్న మన మెన్ అనలే. నేను చచ్చిపోతే నువ్వు కూడా సావాలనే, నేను చచ్చిపోతే నువ్వు నా పాడ మీద చచ్చిపోవాల్సింది అనలే. అట్లా ఎవడన్నాడు? ఎవడా మనువు? శ్రేష్ఠ పురుష సమాజం. శ్రేష్ఠ పురుషులు ఎవరు? భారతదేశ చరిత్ర అంటే ఏంటి? పురోహితుల చరిత్ర, రాజుల చరిత్ర. అంటే ఈ మొత్తం శ్రేష్ఠ అంటే సదాచారులు ఎవరు? మా మాదిగోళ్ళ, మా డక్కలోళ్ళ, మా ఆదివాసీల, మా బీసీల. ఎవరు సదాచార పురుషులు? శ్రేష్ఠ పురుషుల్లో మేమున్నామా? మా మహిళలు ఉన్నారా? మా మగవాళ్ళు ఉన్నారా? ఇవాళ వాళ్ళు మనుస్మృతిని దహనం చేయాలి. నాకు ఈ గొప్ప అవకాశము, ఇంకా చాలా మాట్లాడే ఇది ఉంది. సో ఇంత గొప్ప అవకాశము, మనుస్మృతి మీద మనస్థీర మాట్లాడాలనే ఒక పెద్ద అవకాశాన్ని నాకు ఇంత కల్పించిన బౌద్ధ మహిళా సంఘానికి నమో బుద్ధాయ. బౌద్ధం అంటే చాలా గౌరవము, అది కొనసాగాలి, అది పరంపరగా కొనసాగాలి. అది పూలేగా కొనసాగాలి, సావిత్రిబాయి పూలేగా కొనసాగాలి, అంబేద్కర్గా కొనసాగాలి, కాన్షీరామ్గా కొనసాగాలి. బౌద్ధం కాన్షీరామ్ అంటే యాదికొచ్చింది, మాయావతిని చేసిండు ఆయన. ఆడ తురుంఖాన్లు షానున్నారు, యూపీలో తురుంఖాన్లు షానున్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి మాయావతిని పెట్టిండు. అది ఎల్లమ్మల రాజ్యాలేలాలి, ఎల్లమ్మల రాజ్యాల కోసం కలలుగంటూ బౌద్ధ మహిళా సంఘం కొనసాగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన బౌద్ధ మహిళా సంఘానికి జై బౌద్ధం, జై బౌద్ధం, జై భీమ్, జై బౌద్ధ మహిళా సంఘం. అందరినీ నవ్వించి చాలా విషయాలు మనకు చెప్పి వాళ్ళందరినీ నిధుల నుంచి మేల్కొల్పిన మన సుభద్ర గారికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు దమ్మపాలి వైశాలి వాళ్ళు ఒక పాట పాడాలనుకుంటున్నారు.
बुद्ध मेरा मंदिर, फूले मेरी पूजा। बुद्ध मेरा मंदिर, फूले मेरी पूजा। बाबा देवता है, बाबा देवता है। बुद्ध मेरी मंदिर, फूले मेरी पूजा। बुद्ध मेरे मंदिर, फूले मेरी पूजा। बाबा देवता है, बाबा देवता है। बाबा देवता है, बाबा देवता है। अंधेरों में डूबा ये मेरा समाज है। अंधेरों में डूबा ये मेरा समाज है। जहाँ देखते हैं वहाँ मनुवाद है। जहाँ देखते हैं वहाँ मनुवाद है। जातिवाद तोड़ो, मानवता जोड़ो। जातिवाद तोड़ो, मानवता जोड़ो। एक हो जाओ बहुजन, एक हो जाओ। जय भीम, नमो बुद्धाय। बहुत बहुत धन्यवाद బ్రహ్మపాలి और వైశాలి. డాక్టర్ అరుణ స్వాగతిస్తున్నా, ఆమె కొంచెం ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషి వల్ల ఈరోజు మనందరము మహిళల హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విషయం అందరికీ తెలియాలి. మొట్టమొదట మనస్ఫూర్తి గురించి తెలియదు కాబట్టి మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకుంటారు. ప్రతి ఒక్క మహిళ చదవాలి. దాంట్లో చదవాల్సిన విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు ఇక్కడ పీపీటీ ప్యాండేట్ జరిగినది అందరికీ ఒకసారి జాగ్రత్త వినండి. 1927 డిసెంబర్ 25న తేదీని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ అతని అనుచరులు కొందరు కలిసి మనస్ఫూర్తి దహనం చేశారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం రాయగఢ్ జిల్లాలోని మహత్ అనే చిన్న పట్టణంలో కొన్ని వేల మంది సమక్షంలో ఈ దహన కార్యక్రమం జరిపారు. ఈ గ్రామం ముంబైకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనస్ఫూర్తి దహన దినోత్సవం మహిళా విముక్తి దినంగా, మానవ హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తూ ప్రతి ఏటా ఈ మనస్ఫూర్తి మనం తగలబెడతామని మన బౌద్ధ మహిళా సంఘం తరఫున మీ అందరికీ నిర్ణయించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చక్కగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాని చేసిన ఇమేజ్ చూడవచ్చు. ఇక్కడ మహిళలు బంధించబడుతున్నారు. బంధించడం కారణం ఏంటంటే మహిళలు ముఖ్యంగా చదువుకోకపోవడం ముఖ్య కారణం. అందుకే ప్రతి ఒక్కరు కూడా చదువుకొని సంస్కృతి డెవలప్ చేసుకొని హక్కుల కోసం పోరాడాలని కోరుకుంటున్నాను. జైపూర్ హైకోర్టు ఎదుట మను విగ్రహం, ఈ మనువాద విగ్రహంలో ఎవరి మనువు అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలన్నా మన హిందూ జన్మ శాస్త్రంలో ఏది చెప్పాలన్నా ఈ మను జన్మ శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ఇది పవిత్రంగా భావిస్తున్న విగ్రహం ఇక్కడ జైపూర్ హైకోర్టు ఎదుట ఉన్నది. మనస్ఫూర్తి, ఈ మనస్ఫూర్తిలో ఏమున్నది ఇప్పుడు తెలియజేస్తాను. ప్రాచీన సాంప్రదాయం ప్రకారం బ్రహ్మతుడు రచించిన స్మృతిని మనువుకు ఉపదేశించాడని, ఆ మనువు భృగు మహర్షికి బోధించాడని, ఆ భృగు మహర్షి సమస్తములకు వెల్లడించాడని మనస్ఫూర్తి పుట్టి గురించి చెప్పిన కదా. ఈ మనస్ఫూర్తిలో ఏముంది అంటే దీనిలో మొత్తము 12 అధ్యాయాలు ఉన్నాయి. 2685 శ్లోకాలు ఉన్నాయని చరిత్రకారులు తెలిపారు. దీనిని క్రీస్తు పూర్వము 2-3 దశాబ్దాల్లో ప్రారంభించి ఉండవచ్చు. ఇందులో మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, మొదటి అధ్యాయము 4 శకాల గురించి, 4 వర్గాల గురించి, వారి వృత్తుల గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ఎలా ఉండాలి అప్పటి చదువు అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళే రాసుకున్నారు. దీన్ని 2వ అధ్యాయంలో బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని, యజమాని చేయాల్సిన సేవ గురించి పేర్కొన్నారు. 3వ అధ్యాయంలో వివాహ పద్ధతులు, పూర్వీకులు చేయాల్సిన కర్మల గురించి రాసుకొచ్చారు. 4వ అధ్యాయంలో ఒక గృహస్థ ధర్మం గురించి, ఏం తినాలి, ఏం తినకూడదు, సవధాన వాళ్ళు ఏం తినొచ్చు, వాళ్ళు ఏదైనా తినకూడని ధర్మాన్ని రచించారు. 5వ అధ్యాయంలో మహిళల బాధ్యతల గురించి, 6వ అధ్యాయంలో సన్యాసి విధుల గురించి, మరి ఎవరు ఏ విధంగా ఉండాలి, సన్యాసి అనేవాడు ఏ విధంగా ఉండాలి. 7వ అధ్యాయంలో రాజుల బాధ్యతలు, మరి రాజు అనేవాడు దేశాన్ని ఏ విధంగా పాలించాలి, ఎట్లా ఉండాలని చెప్పడం జరిగింది. 8వ అధ్యాయంలో నిత్య జీవితంలో విషయాల గురించి, నేరాలు, న్యాయం మొదలైన వాటి గురించి. 9వ అధ్యాయంలో వాసక విలువల గురించి. 10వ అధ్యాయంలో వర్ణ
సంహరింపు గురించి 11 అధ్యాయంలో పాపాల గురించి, 12 అధ్యాయంలో 3 రకాల పుణ్యాలు వేదాల గురించడం జరిగింది. కావున ఎవరైనా సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నా సమయం ఉన్నప్పుడు కొంచెం చదువుతూ ఉంటే మన ఏ విధంగా మన హక్కులు హరించబడ్డాయని తెలుస్తుంది. కాబట్టి అన్ని చదవకపోయినా కనీసం కొంచెం చదవండి. మరి స్త్రీకి మనస్ఫూర్తి ఏ విధమైన స్థానం కల్పించాలో ఒకసారి చూద్దాం. అందులో స్త్రీకి వివాహానికి ముందు ఎవరి సంరక్షణ ఉండాలని చెప్పారు? తండ్రి సంరక్షణ ఉండాలి. తర్వాత భర్త సంరక్షణలు, భర్త మనాంతరం పిల్లల సంరక్షణ ఉండాలి. ఆమెకి ఎప్పుడు కూడా స్వేచ్ఛగా బతికే హక్కు లేదని చెప్పాడు ఈ మనస్ఫూర్తి. కానీ ఈ రోజు కూడా మనం ఏం చేస్తున్నాము? ఆడది అంటే ఆధారపడేది అని చెప్తున్నాము. మరి ఎవరిపైన ఆధారపడుతుంది? ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి ఆధారపడి బతుకుతున్నాం. మనం ఎవరు కూడా సొంతగా ఆలోచించట్లేదు. ఆలోచించే అధికారం కూడా మనకి వచ్చినప్పటికీ ఇంకోటి ఎలా అంటే మనం పెంచబడిన పెంపకం ఆ విధంగా ఉంది. ఎట్లా చిన్నప్పటి నుంచి మన పెంపకంలో ఎలా ఉండాలి అని చెప్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా. భయపడాలి. ఆ భయం మనం నింపారు కనుక మనం ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే అమ్మో ఒక చీకటి ఉంది భయపడిపోతున్నాం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఇప్పుడు ఈ రోజు నుంచి స్వతంత్రంగా బతికి మనకంటూ ఆధారపడకుండా బతకాలి. ఇది బౌద్ధ మహిళా సంఘం తరఫున కోరుకుంటాను అందరికీ. అయితే స్వేచ్ఛా సమానత కోసం పోరాడే స్త్రీలు ఉద్యమకాలు మనసు ఏం చెప్పారంటే ఇది పురుషాహంకారానికి సంకేతం చెప్పారు. ఇది కొన్ని సిద్ధాంతాలు సాగుతున్న అంచెవేత వాటి అధ్యక్షుడు ఇదే మూల కారణమని, ఏకైతే మనస్ఫూర్తి మనధర్మ శాస్త్ర మూల కారణమని స్త్రీలు స్పష్టంగా చెప్పబడింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎందుకు మనస్ఫూర్తి దహనం చేశారు, దాంట్లో ఎందుకు కారణాలు ఏంటి, ఎందుకు దానం చేయాల్సి వచ్చింది అని పేరు చెప్పడం జరిగింది. వివాహితులు పెళ్ళైన వారు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త పిల్లల యొక్క బాగోగులు చూసుకోవాలని నియమాన్ని పెట్టారు. ఆ విధంగా స్త్రీలు వంటింటికే పరిమితమయ్యారు. మహిళలు సమాజంలో మోసగింపబడుతున్నారు. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతున్నారు. వారికి ఆర్థిక స్వేచ్ఛ లేదు. మత గ్రంథాల్లోనూ సాహిత్యంలో కూడా మహిళలు నీచంగా చిత్రీకరించబడు. మానవ ధర్మశాస్త్రం స్త్రీల హక్కులు హరించే శాస్త్రంగా స్త్రీవర్గం గారు డిసెంబర్ 25న మనస్ఫూర్తి దినాశగా ప్రకటిస్తున్నారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విధంగా ఉంటాడు. అప్పుడు చదువులు అనేది లేదు కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మన మందర శాస్త్రం ఏం చెప్పబడింది ఎలా అంటే చెప్పాడు. సృష్టికర్త బ్రహ్మ మరి ముఖంలోంచి బ్రహ్మ నుంచి అని చెప్పాడు. భుజాల నుంచి క్షత్రులు వచ్చని చెప్పాడు. తొడల నుంచి వైశ్యులు వచ్చని చెప్పాడు. పాదాల నుంచి శూద్రులు జన్మించాడ. ఇది మరి ఒకసారి మనం ఆలోచిస్తే నిజమా అబద్ధం అనేది మనం అందరూ ఆలోచించే ఒక విషయం. అది వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు తప్ప ఎవరు కూడా దాన్ని ఈ రోజు ఇప్పుడు కూడా దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. బ్రాహ్మణుడు అంటే వీళ్ళందరూ చదువుని వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు మనిషి అందరికంటే గొప్పవాడు ఎవరు? బ్రాహ్మణుడే. మరి ప్రపంచంలో సకల సంపద యజమాని ఎవరు? అక్కడే. ఈ విధంగా బ్రాహ్మణుడు అంతరాలు ముట్టుకోవాలండి. వాళ్ళు ఏ విధంగా ముట్టుకుంటారో ఒకసారి విచారంగా చూడవచ్చు. అప్పట్లో కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎప్పుడు కూడా కుల వ్యవస్థ ఈ విధంగానే ఉంది. ఇంకా అంచేయబడుతూనే ఉన్నారు సమాజంలో. బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మాన్ని నిర్దేశించాడు. అదేంటంటే శూద్రుడు అనేవాడు ధనం సంపాదించకూడదు. అతను ఏ విధంగా ఎప్పుడు అంచివేయబడుతున్నాడు, ఆయన సంపాదించిన అర్హత ఆయనకి లేదు. ఆ రోజులు అతను ధనం సంపాదించే కనుక అగ్రవర్ణం వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే హింసిస్తారు. అంటే ఆయన ఎప్పుడు ఒక డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ మాట వినతో వాళ్ళ మాట వినకపోవచ్చిన దానితో ఇలాంటి నియమాన్ని విధించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? శూద్రుల వారు ఏం చేస్తున్నారు? అగ్రవర్ణాల వారికి సేవకులుగా ఉండటమే. వాళ్ళు శూద్రులు తగిన వృత్తి అని చెప్పారు. మరి వాళ్ళకి ఎప్పుడు చదువుకోకూడదు, ఇంత వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళకి సేవకుండా శూద్రులకు ఒకటే ధర్మం. అదేంటంటే మిగిలిన అన్ని వర్గాల వారికి సేవ చేయాలి. వాళ్ళ మాత్రం సేవ చేస్తూనే ఉండాలి. వాళ్ళ చదువుకోకూడదు, పైకి రాకూడదు అని ఇవన్నీ ఉండాలని చెప్తుంది మధ్య శాస్త్రం. ఇదే మన స్మృతి దహన భూమి అంటారు. అంటరానితనాన్ని రూపమాపండి, బ్రాహ్మణీయ సంస్కృతిని పాతిపెట్టండి అని మన వైద్య బోధ సంఘం తరఫున ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మేము చేయబోయే కార్యక్రమాలందరూ కూడా ప్రతి మహిళ కూడా తన వంతు బాధ్యతగా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. धन्यवाद. और हमारे को कोई छूता भी नहीं था, मगर आज का समय देखो, सृष्टि का नियम क्या आया, तब तो हमारे को वो लोग नहीं छू रहे थे, मगर आज करुणा का समय में क्या हो रहा है? ब्राह्मण रहें दो, छूत रहें दो, अछूत रहें दो, रेड्डी रहें दो, सभी को दूर रहो. यानी सृष्टि सभी को दूर किया, एक दूसरे को मिलने नहीं दे रहा.
यानी जब ब्राह्मण ने हमको ही अछूत रखा था, मगर आज सृष्टि ने ब्राह्मण को भी अछूत बना दिया। अभी वो सबसे बड़ा कहाँ रह गया, अभी ब्राह्मण भी सबसे नीचाई हो गया। ऐसा सृष्टि ने नियम हमको हमारे को बनाना नहीं पड़ा, मगर ब्राह्मण ने हमारे को अछूत बनाया था, मगर सृष्टि ने ब्राह्मण को भी अछूत बनाया। और दूसरी बात यह है, महिलाओं को, जो महिला हमारा संघ है, महिला संघ को पहले शक्तिमान बनना चाहिए। हर एक महिला अपने घर में जब तक शक्तिमान और जो बाबा साहब के विचार अपने माइंड में नहीं लाती, तब तक हमारा अंबेडकर विचार और बौद्ध विचार किसी के घर में भी नहीं पहुंच सकता। మన వక్తలకి మూమెంట్ ఇచ్చి సత్కరించబోతున్నాం. దయచేసి అందరూ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన అతిథులందరికీ జ్ఞాన ప్రచార సభ తరఫు నుంచి అందరికీ మనకి కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ మహిళలందరికీ ఒక మొమెంటో ఇవ్వబోతున్నాం. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.